అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అనుబంధం. రచన GHSL హేమలత గారు. విపులలో 2014లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డిసెంబర్ నెల బాగా చలిగా ఉండడంతో ముకుందం మాస్టారు భుజం చుట్టూ మరోసారి శాలువా సర్దుకున్నారు. రోజు 5ంటికే లేచి వాకింగ్కి వెళ్ళడం ఆయనకు అలవాటు. ఆ రోజు ఎప్పటిలాగే వీధిలో నడుస్తున్నారు. ఉన్నట్టుండి తననెవరో వెంబడిస్తున్నట్టు అలికిడి అయితే వెనక్కి తిరిగి చూశారు. కుక్క ఒకటి ఆయన వెనక్కాలే నడుస్తున్నట్టు ఆయన వెనక్కాలే వస్తోంది. చేత్తో అద్దలించడంతో అది పారిపోయింది. రెండో రోజు మూడో రోజు కూడా అదే తంతు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన వెనక రావడం, ఆయన దాన్ని చేత్తో అదిలించడం, అది పారిపోవడం. 4వ రోజు కూడా అది ఆయన వెనకాలే వచ్చింది. ఈసారి ఆయన దాన్ని అదిలించలేదు. ఆగి పరీక్షగా దాని వంక చూశారు. గోధుమ రంగులో, ఆరోగ్యంగా, కళ్ళు గుండ్రంగా, నల్లటి మెరిసే ముక్కుతో, మెడలో బెల్ట్తో ఎవరిదో పెంపుడు కుక్క అని చూడగానే ఇట్టే అర్థమవుతోంది. ఎందుకో దాన్ని చూస్తే మాస్టర్కి జాలేసింది. ప్రేమగా దాని తల నిమిరారు. అది సంతోషంతో తోకూపింది. 1 నిమిషం అక్కడే ఉండి ఆయన నడక కొనసాగించారు. మాస్టారు రోజు వాకింగ్కి వచ్చినప్పుడల్లా అది ఆయన వెనకాలే రావడం, ఆయన దాని తల నిమరడం, అది సంతోషంగా తోక ఊపుతూ ఆయనతో కలిసి కొంత దూరం నడవడం. ఇలా 4 రోజులు జరిగాయి. 5వ రోజు మాస్టారు ఎప్పటిలాగానే వాకింగ్కి వచ్చారు. తల వంచుకొని నడుస్తున్నారు. 5 నిమిషాలు గడిచాయి. ఏదో వెల్తిగా అనిపించింది. నడక వేగం తగ్గించారు. దేనికోసమో ఆయన కళ్ళు వెతుకుతున్నాయి. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ నడుస్తున్నారు. సంగతి అర్థమైంది. రోజు వచ్చే ఆ గోధుమ రంగు కుక్క ఆ రోజు కనిపించలేదని ఆయన గ్రహించారు. మరోసారి చుట్టూ చూసి ముందుకు కొనసాగారు. మర్నాడు కూడా ముందు రోజు అనుభవమే ఎదురైంది. ఎందుకో ఆయన కళ్ళలో నిరాశ కనిపించింది. ఏదో ఆలోచిస్తున్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళారు. మర్నాడు మాస్టారు వాకింగ్ చేస్తున్నారు. ఆ రోజు కూడా అది రాలేదని ఆయనకు అర్థమైంది. నెమ్మదిగా నడుస్తూ వీధి చివర లాయర్ గారి ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉండే అరుగు మీద ఏదో ఉన్నట్టుగా ఆయన గమనించారు. దగ్గరికి వెళ్ళి చూస్తే రోజు ఆయన వెంట వచ్చి ఆ గోధుమ రంగు కుక్క ముడుచుకొని పడుకునుంది. ఆయన చూసి తోక ఊపలేదు. ఉత్సాహంగా లేచి నిలబడలేదు. అసలు ఆయన్ని గుర్తుపట్టినట్టు కూడా లేదు. దానికి ఏదో అనారోగ్యం కలిగిందని ఆయనకు అర్థమైంది. మాస్టర్ కాసేపు ఆలోచించారు. అక్కడికి సమీపంలోనే ఉన్న టీ దుకాణం వద్దకి వేగంగా నడుచుకుంటూ వెళ్ళారు. మార్నింగ్ వాక్కి వచ్చే వాళ్ళ కోసం ఆ టీ దుకాణాన్ని తెల్లవారుజామునే తెలుస్తాడు. దుకాణంలో ఉండే రత్తాలు కొడుకు సీను దగ్గరికి వెళ్ళి వాడితో ఏదో మాట్లాడారు. మాస్టారు సీనుని వెంట తీసుకుని ఆ అరుగు మీద పడుకున్న కుక్క దగ్గరకు వచ్చారు. వాడి సహాయంతో ఆయన దాన్ని ఇంటికి తీసుకెళ్లారు. చేతిలో కుక్కతో రొప్పుతూ వస్తున్న మాస్టార్ని చూసి ఆయన భార్య దమయంతి తెల్లబోయింది. భార్య సందిగ్ధం చూసి మాస్టర్ సంగతి వివరించారు. అది విని ఆవిడ ముఖం చెట్లిచ్చింది. ఆవిడకి మడి చాదస్తం ఎక్కువ. కుక్కలంటే గిట్టదు. చిన్నప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి గిరి కుక్కను పెంచుదామని సరదా పడితే ఆవిడ ససేమేర అనడంతో ఆ విషయం అంతటితో వదిలేశారు. ఉదయం 10 గంటలైంది. మాస్టారు తమ ఇంటి పక్కనే ఉండే గోపాలం ఇంటికి వెళ్ళారు. గోపాలం గారు కుక్కను పెంచుతూ ఉండడంతో వాళ్ళకి పశువుల డాక్టర్ అడ్రస్ తెలుస్తుందనే ఉద్దేశంతో ఆయన వాళ్ళింటికి వెళ్ళి అడిగారు. వాళ్ళిచ్చిన అడ్రస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కుక్కను తీసుకొని ఆటోలో పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. చలి వల్ల దానికి న్యూమోనియా వచ్చిందని, పెంపుడు కుక్కల కావడం వల్ల బయట చలిలో తిరగడం అలవాటు లేకపోవడంతో తట్టుకోలేకపోయిందని, 3 రోజులు వాడమని ఆయన ఏవో మందులు రాసిచ్చారు. ఆయన రాసిచ్చిన మందులు, కొన్ని కుక్క బిస్కెట్లు, దానికి వేయడానికి 2 స్వెట్టర్లు, అన్నం తినడానికి పళ్ళెం, కుక్క గొలుసు ఒకటి కొనుక్కొని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చాక దాని పళ్ళెంలో పాలు పోసి మందులేశారు. ఇంట్లో పాత దుప్పటి తెచ్చి దాన్ని పడుకోబెట్టారు. స్వెట్టర్ తొడిగారు. మాస్టారు దానికి చేస్తున్న సపర్యలను చూసి దమయంతి లోపల గొణుక్కుంది. మాస్టారు విననట్టు ఊరుకున్నారు. సాయంత్రము పని చేయడానికి వచ్చిన పని మనిషి ముత్యాలు దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అది ఇక్కడికి ఎలా వచ్చిందని అడిగింది. మాస్టారు జరిగిన సంగతి చెప్పారు.
అది పక్క వీధిలో ఉండే ఆర్మీ డాక్టర్ పెంపుడు కుక్క అని, ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోవడంతో దాన్ని చేరదీసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో అది రోడ్డున పడిందని ముత్యాలు చెప్పింది. దాంతో మాస్టర్కి దాని మీద జాలి మరింత ఎక్కువైంది. 3 రోజులు గడిచాయి. ఈ 3 రోజుల్లో దాన్ని ఏమని పిలవాలా అని మాస్టర్ ఆలోచించారు. చివరికి దాని పేరు రాము అని పెట్టారు. 4వ రోజు ఉదయం మాస్టర్ని చూస్తూనే తోక ఊపుతో దగ్గరకు వచ్చింది. జబ్బు తగ్గి తేటపడిందని మాస్టర్కి అర్థమైంది. ప్రేమగా దాని తల నిమిరారు. రాము యజమాని ఆర్మీలో పనిచేయడంతో అది ఎంతో క్రమశిక్షణతో పెరిగింది. దానికి కొన్ని పనులు కూడా చేయడం వచ్చు. దమయంతి రోజు గుడ్డ సంచి ఒకటి వీధి తలుపు దగ్గర పెడుతుంది. దానిలో రోజు తెల్లవారుజామున పాల ప్యాకెట్ పెట్టి వెళ్తాడు. సంచిని నోట్తో ఖర్చుకొని దమయంతికి తెచ్చిస్తుంది. తలుపు దగ్గర పడేసే న్యూస్ పేపర్ని మాస్టర్కి అందిస్తుంది. పని మీద మాస్టర్ బయటకు వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు ఆయన అడుగుల శబ్దం విని ఆయన అని గుర్తుపట్టి దమయంతి దగ్గరికి వచ్చి తోక ఊపుతుంది. మాస్టర్ వచ్చారని దమయంతికి అర్థమై వెళ్ళి తలుపు తీస్తుంది. మొదట్లో విసుక్కున్న క్రమేణా దమయంతి కూడా రాముని చేరదీయడం ఆరంభించింది. చుట్టుపక్కల పిల్లలు క్రికెట్ ఆడుతుంటే బంతి నోటితో ఖర్చుకొని తీసుకొస్తుంది. దీంతో వాళ్లకు కూడా రాము అంటే ఎంతో ప్రేమ కలిగింది. దానికి బిస్కెట్లు ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళంతా మాస్టర్ ఇంటికి వస్తున్నారు. మొత్తం మీద రాము రాకతో ఇల్లు మళ్ళీ కళకళలాడింది. ఎవరో కొత్త సభ్యులు ఇంటికి వచ్చినట్లయి సందడిగా మారింది. 6 నెలలు గడిచాయి. ఓ రోజు ఉదయం దమయంతి మాస్టారు కూడా హడావిడి పడుతున్నారు. అంతకుముందు రోజు ఇల్లంతా బూజులు దులిపి శుభ్రం చేయించారు. వాళ్ల ముఖాల్లో సంతోషం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. రాత్రి ఫ్లైట్కి వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు గిరి అమెరికా నుంచి ఇండియా వస్తున్నాడు. అది వాళ్ళ ఆనందానికి కారణం. 3 ఏళ్లకి ఒకసారిగానే గిరికి ఇండియాకి రావడానికి కుదరదు. పనున్నా లేకపోయినా మాస్టర్ లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నారు. కుదురుగా కుర్చీలో కూర్చోమని, ఎక్కువ ఉద్వేగపడితే బీపీ పెరుగుతుందని దమయంతి భర్తను కేకలేసింది. కొడుకు వస్తున్నాడనే ఆనందంతోనే వాళ్ల కడుపులు నిండిపోవడంతో మధ్యాహ్నం భోజనాలు అంతంత మాత్రంగానే పూర్తి చేశారు. రాత్రి ఎప్పుడవుతుందా అని మాస్టారు తరచూ గడియారం వంక చూస్తున్నారు. సాయంత్రం 5ంటికి టీ తాగారు. రాము కాలకృత్యాల కోసం దాన్ని బయటికి తీసుకువెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి 7 అయింది. ఇంకో 2 గంటల్లో మీ కొడుకు మీ ముందు ఉంటాడులేండి. దమయంతి భర్తతో వేళాకోళం ఆడింది. మాస్టర్ ఊరుకోలేదు. నేను ఒక్కడనే ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు. కొడుకు వస్తున్నాడని వాడికి ఇష్టమైనవి చేసి పెట్టాలని పొద్దున్నుంచి వంటగది వదిలిపెట్టి వచ్చావా ఏంటి అని దమయంతి మనసు బయటపెట్టారు. భార్యాభర్తల చిలిపి తగాదాల మధ్య 2 గంటలు ఇట్టే గడిచిపోయాయి. బయట టాక్సీ ఆగిన శబ్దమైంది. మాస్టర్ ఒక్క ఉదుటిన తలుపు తీసుకొని వెళ్ళి టాక్సీ దిగుతున్న కొడుకును వాటేసుకున్నారు. ఆ దృశ్యం చూసి వెనకాలే వచ్చిన దమయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దమయంతి కొడుకు వీపు ఆప్యాయంగా నిమిరింది. దమయంతి ముందు నడుస్తూ ఉండగా వెనకాల మాస్టారు గిరి సామాన్లు తీసుకొని లోపలికొచ్చారు. గిరిని చూసి రాము మొదట అరవడం మొదలుపెట్టింది. కానీ దగ్గరికి వచ్చి వాసన చూసిన తర్వాత దానికి ఏదో అర్థమైనట్టుంది. ఏమీ అనకుండా దాని చోట్లోకి వెళ్ళి కూర్చుంది. మాటల సందర్భంలో ఒక్కసారి మాస్టారు గిరికి ఫోన్ చేసి రాము గురించి చెప్పడంతో గిరి ఇంకా మరేమీ ప్రశ్నించలేదు. ముగ్గురు రాత్రి భోజనాలు చేశారు. ప్రయాణంలో అలసిపోయిన గిరిని విశ్రాంతి తీసుకోమని చెప్పి దమయంతి మాస్టారు ఎక్కువగా మాట్లాడకుండా నిద్రకు ఉపక్రమించారు. ఆనందంగా ఉన్నప్పుడు రోజులు ఇట్టే గడిచిపోతాయి. గిరి వచ్చి అప్పుడే 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో గిరి మేనత్త, మేనబావ, వారి పిల్లలు వచ్చి వెళ్ళారు. గిరి కూడా తల్లిదండ్రుల్ని బంధువుల ఇళ్లకి, గుళ్ళు గోపురాలకి తీసుకెళ్లాడు. ఈ హడావుడిలో కూడా మాస్టారు రాము గురించి మర్చిపోలేదు. ఈ ప్రయాణాలన్నిట్లో కూడా అది కూడా వారి వెంట వచ్చింది. దాని బాగోలు చూడ్డానికి ముత్యాలు కూడా రాము కోసమే మాస్టర్ ప్రత్యేకించి అన్ని చోట్లకి టాక్సీలో తిరిగారు. ఈ కొత్త సభ్యుడిని చూసి బంధువులు మొదట ఆశ్చర్యపోయినా మాస్టర్ వివరంగా చెప్పిన తర్వాత ఊరుకున్నారు. ఓ రోజు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత మాస్టర్ కుర్చీలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నారు. దమయంతి, గిరి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. నాన్నగారు, మన ప్రయాణానికి మరొక 15 రోజుల సమయమే ఉంది. గిరి సంభాషణ ప్రారంభించాడు. ఆ మాట విని ఉలిక్కి పడ్డారు. ఎక్కడికోయ్ అనబోయి అవునవును అని తత్తరపడ్డారు.
ఆయన ముఖం గంభీరంగా మారింది. గిరి అమెరికాలో స్థిరపడ్డాడు. తండ్రి రిటైర్మెంట్ కోసం ఇన్నాళ్ళు ఆగాడు. మాస్టర్ ఏడాది క్రిందటే రిటైర్ అయ్యారు. తల్లిని తండ్రిని తనతో పాటు అమెరికాకు తీసుకువెళ్ళిపోవడానికి గిరి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో మాస్టారు దమయంతి కూడా గిరి మాటలకు అడ్డు చెప్పలేదు. వాళ్ళు కూడా అమెరికా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇంట్లో జరిగిన మార్పుతో మాస్టర్ ఆలోచనలో పడ్డారు. మరి ఇంట్లో సామాను ఎవరికిద్దామని అనుకుంటున్నారు? గిరి మాస్టర్ని అడిగాడు. ఆయన మౌనం వహించడంతో గిరి తల్లి వంక చూశాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. తండ్రి ఎందుకు మాట్లాడలేదు? అకస్మాత్తుగా ఆయన మొహంలో ఎందుకు మార్పు వచ్చిందో గిరికి అర్థం కాలేదు. ఇండియా వదిలి రావడానికి బాధపడుతున్నారని భావించి అమెరికాలో ఉండే తెలుగు ప్రజలు, అక్కడ చేసుకునే పండుగలు, తెలుగు వాళ్ళందరూ కలుసుకునే గెట్ టుగెదర్ల గురించి వర్ణించి చెప్పాడు. వాటన్నిటికీ ఆయన అన్యమనస్కంగానే తలూపారు. 10 నిమిషాలు ఆ గదిలో మౌనం రాజ్యమేలింది. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. చివరికి మాస్టారే నెమ్మదిగా అన్నారు, గిరి, మేము అమెరికా రావడం లేదురా, మేము ఇక్కడే ఉంటాం. తండ్రి మాటలు విని గిరి విస్తుపోయాడు. వాళ్ళని తనతో తీసుకెళ్ళడానికి ఏడాది నుంచి తాను ఎంత కష్టపడి ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పుడు తండ్రి ధోరణిలో వచ్చిన మార్పుకి గిరి బాధపడ్డాడు. గిరి పిల్లలు కూడా తమ దగ్గరికి తాతయ్య, నాయనమ్మ ఎప్పుడైనా వస్తారా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. గిరి భార్య పద్మ కూడా గిరి మాటలకు ఎదురు చెప్పని మనిషే. పద్మతో కూడా వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి అపార్థాలు కలగలేదు. తండ్రి చెప్పిన మాటలు గిరి మనసులో పలు ఆలోచనలు కలిగిస్తున్నాయి. చివరికి మాస్టారే మాట్లాడడం ఆరంభించారు. గిరి, ఇప్పటి వరకు నేను మీ అమ్మ నీతో వద్దామని అనుకున్నాం. కానీ రాము మన ఇంటికి వచ్చిన తర్వాత నా ఆలోచనలో మార్పు వచ్చిందిరా అన్నారు. రాము రావడానికి తండ్రి అమెరికా రావడానికి సంబంధం ఏమిటో గిరికి ఒక్క క్షణం అర్థం కాలేదు. గిరి మొహంలో సందేహాన్ని మాస్టర్ కనిపెట్టేశారు. రాముని పెంచుకున్న వాళ్ళు కారు ప్రమాదంలో చనిపోయారని తెలుసు కదా, దాన్ని చేరదీసే వాళ్ళు లేకపోవడం వల్లే అది రోడ్డు మీద అనాథలా తిరుగుతోంది. ఇప్పుడు మేం నీతో వచ్చేస్తే అది మళ్ళీ అనాథ అయిపోతుంది. చలికాలంలో నిమోనియా రావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళిపోవచ్చు, ఉండే వేరే కుక్కలు దాన్ని బ్రతకనియ్యవు. మాస్టారు గబగబా పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసి ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఆగారు. గిరికి తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. రోడ్డు మీద ఏదో కుక్క కనిపిస్తే తీసుకొచ్చి పెంచుతున్నారని తండ్రి ఫోన్లో చెప్పినప్పుడు ఆ విషయాన్ని గిరి సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళకి కాలక్షేపం అవుతుందిలే అని విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. ఇప్పుడు అదే తమ ఇంట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంలో మార్పుకు కారణమైంది అంటే గిరికి ఏమనాలో పాలుపోవడం లేదు. నాన్నగారు, మరోసారి బాగా ఆలోచించండి, తొందరపడొద్దు. గిరి తండ్రికి నచ్చజెప్పబోయాడు. తన నిర్ణయంలో మార్పు లేదన్నట్టుగా మాస్టర్ మొహంలో భావాలు చెప్తున్నాయి. తన గురించే ఇంట్లో చర్చలు జరుగుతున్నాయని తెలియని రాము మాత్రం అమాయకంగా మాస్టారి కాళ్ళ దగ్గర నిద్రపోతోంది. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానురా. ప్రస్తుతం నాకు మీ అమ్మకు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. మేము ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉన్నాం. మాకు తోడు రాము. భవిష్యత్తులో చూద్దాంలే అని మాస్టారు కుర్చీలోంచి లేచి లోపలికెళ్లారు. దమయంతి కూడా భర్తని అనుసరించింది. తండ్రి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మారదని గిరికి కూడా తెలుసు. ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. 14 రోజులు గడిచిపోయాయి. రాము చేస్తున్న పనులు, ఆయనకి దానితో ఉన్న అనుబంధం చూస్తున్న గిరికి మళ్ళీ తండ్రి దగ్గర ఆ విషయం కదపడానికి ధైర్యం సరిపోలేదు. అమెరికాకు ఫోన్ చేసి భార్యతో మాట్లాడాడు. గిరి అమెరికా వెళ్లాల్సిన రోజు వచ్చింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గెలిచింది. గిరి ఒక్కడే అమెరికాకి ప్రయాణం అయ్యాడు. మాస్టర్ ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నారు. దమయంతి మాటిమాటికి కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. ఒకవైపు కొడుకు వెళ్ళిపోతున్నాడని బాధ, మరోవైపు తాము వెళ్ళలేకపోతున్నామనే వ్యధ, ఇంకోవైపు భర్త నిర్ణయాన్ని కాదన లేని బలహీనత మధ్య ఆమె నలిగిపోతోంది. గిరి సామాన్లు సర్దుకున్నాడు. 2 కాళ్లకు నమస్కరించాడు. కింద టాక్సీ వచ్చిన శబ్దమైంది. 3 కిందకు వెళ్లారు. వీళ్ల వెంట రాము కూడా వచ్చింది. గిరి టాక్సీ ఎక్కాడు. రాముకి ఏదో అర్థమైనట్టు సీట్లో కూర్చున్న గిరి ఒళ్ళో రాము కాళ్ళు పెట్టి చెయ్యంతా ఆప్యాయంగా నాకింది. గిరి కూడా ప్రేమగా దాని ఒళ్ళు నిమిరాడు.
గిరి కళ్ళలో కన్నీటి పొర. నాన్న సరైన నిర్ణయమే తీసుకున్నారు, తనలో తాను గొణుక్కున్నాడు గిరి. గిరి భావాలు మాస్టారు గమనించకపోలేదు. ఆయన ముఖంలో తృప్తి తొణికిసలాడుతోంది. సార్ వెళ్దామా? టాక్సీ డ్రైవర్ తొందరపెట్టాడు. మాస్టారు రాముని కిందకి దింపారు. టాక్సీ ముందుకు కదిలింది. దమయంతి మాస్టారు కొడుక్కి వీడ్కోలు చెప్పారు. టాక్సీ వీధి చివరగా కనుమరుగు అయ్యేంత వరకు నిలబడి లోపలికొచ్చారు. మర్నాడు ఉదయం 5 గంటలకు అలారం మోగింది. మాస్టారు లేచి మొహం కడుక్కున్నారు. రాము మెడకి గొలుసు కట్టారు. దమయంతి లేచి బయట లైటేసింది. మాస్టర్ రోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు రాము కాలకృత్యాలు తీర్చడానికి తన వెంట దాన్ని తీసుకెళ్తారు. భూతదయ చూపించాలని 35 సంవత్సరాలుగా విద్యార్థులకు నూరిపోసిన నీతి వాక్యాలు వృధా కావు అని వీధిలోకి వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూసి దమయంతి అనుకుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చినట్టయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఎక్కువ లైకులు ఇవ్వండి. అండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు ఉంటాయి. తప్పకుండా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.